గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? బాగున్నాం సార్. గుడ్. నీ చేతులు ఏమో ఉన్నవి? పూసలా? ఎన్ని రంగుల పూసలు ఉన్నవి? 2 రంగుల పూసలు ఉన్నాయా? ఏవేవి? బ్లాక్, రెడ్ 2 ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్. మనం ఈరోజు ఆ పూసలతోన సంఖ్యలను ఏ విధంగా లెక్కించవచ్చో తెలుసుకుందాము. సరేనా పిల్లలు? సరే సార్. వెరీ గుడ్, బీ రెడీ. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము చెప్పుకోబోయే పాఠం పేరు సంఖ్యలను తెలుసుకుందాం. ఈ పాఠం అయ్యే వరకు మీకు ఏవే సామర్థ్యాలు రావాలో తెలుసుకుందాము. రాత సమస్యల ద్వారా 2 అంకెల సంఖ్యలను మరియు 3 అంకెల సంఖ్యలను చదవడము, రాయడము మరియు పోల్చడము మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్న సంఖ్యారేఖపై 2 అంకెల సంఖ్యలను కూడడము మరియు తీసివేయడము చేయగలగాలి. అదేవిధంగా విస్తరణ రూపాలు రాయడము, సంఖ్యల పేర్లను రాయడము, ఇచ్చిన పట్టిక ఆధారంగా సమాధానాలు రాయడము, స్థాన విలువల గురించి మీరు తెలుసుకోవడము జరుగుతుంది. సరైన పిల్లలు, శ్రద్ధగా నేను చెప్పబోయే పాఠాన్ని శ్రద్ధగా వినండి. క్లాస్ వర్క్లు రాసుకొని ఈ సామర్థ్యాలన్నీ సాధించాలి. సరైన పిల్లలు? ఓకే, ఇక్కడ చూడండి, మనకు నలుపు రంగు పూసలు 10 ఉన్నవి. లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. అక్కడ 10 రాశాను కదా. నెక్స్ట్ రెడ్ కలర్ పూసలు 1 2 3 4 5 6 7 8 9 10. అంటే ఈ విధంగా మనకు ఒక్కొక్క రంగు పూసలు 10 ఉన్నాయి అన్నట్టు. ఓకేనా పిల్లలు? జాగ్రత్త చూడండి. నేను 10 అయిపోయినాక 10 నెంబర్ మరోసారి లెక్క పెట్టండి. ఈ నలుపు రంగు 10 ఉన్నవి, ఈ ఎరుపు రంగు 10 ఉన్నవి. 10 10 20. ఆ తర్వాత మన నలుపు పెట్టండి. 1 2 3 4 అంటే మొత్తము 24, 24 పూసలు అయినట్టు. ఆ 24 పూసల దగ్గర మనము 24 నెంబర్ గల సంఖ్యను మనము తగిలించడము జరిగింది. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఇక్కడ చూడండి, నలుపు రంగు పూసలు 10 ఉన్నాయి కాబట్టి అక్కడ 10 అనే ట్యాగ్ను పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఎరుపు రంగు పూసలు 10 ఉన్నాయి కాబట్టి అక్కడ 10. మొత్తము ఈ నలుపు పూసలు ఈ ఎరుపు పూసలు 2 కలిస్తే 20 కాబట్టి 20 నెంబర్ మనం రాయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఈ 10 కలిపినాం కాబట్టి మొదటి 10, నెక్స్ట్ 10, ఆ నెక్స్ట్ మొత్తం 30 అయినాయి కాబట్టి అక్కడ 30 సంఖ్య రాయడం జరిగింది. దాని తర్వాత ఆ 30కి మళ్ళీ 10 పూసలు అదనంగా జమ చేయడం జరిగింది కాబట్టి ఆయన మొత్తం ఈ 30 ఈ 10 మొత్తం ఎన్నైనవి 40 కాబట్టి అక్కడ 40 దగ్గర మనం. ఫ్రెండ్స్, ఇందాక మనము పూసల దండ పైన సంఖ్యలను ఏ విధంగా లెక్కించాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీకు నేను ఒక పూసల దండ ఇక్కడ మీకు ఇచ్చాను. ఆ పూసల దండ పైన ఒక బాణం గుర్తు ఉంచాను. ఆ బాణం గుర్తు వరకు గల పూసలను లెక్కించి బాణం గుర్తుకు ఎదురుగా ఉన్న బాక్స్లో ఆ నెంబరు లేదా ఆ సంఖ్యను రాయండి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ ఓకే, అదేవిధంగా మళ్ళీ మొదటి నుండి పూసలు లెక్కించి 2వ బాక్స్ వరకు ఎన్ని పూసలు ఉన్నాయో 2వ బాక్స్లో రాయండి. ఓకే, మంచిది పిల్లలు. ఇందాక మనము పూసల దండ పైన సంఖ్యలను ఏ విధంగా లెక్కించాలో నేర్చుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు సంఖ్యారేఖ పైన సంఖ్యలను ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా రాయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక గీత గీసుకోండి. అడ్డంగా ఒక స్ట్రేట్గా లైన్ గీసుకొని సమాన సంఖ్యలో సమాన నిడివిలో సమాన దూరంగా సంఖ్యను రాసుకోండి. 0 0 10 20 30 40 50 60 70 80 90 100 ఇలా సమానంగా రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అడ్డంగా ఒక గీత గీసుకొని దాని మీద సమాన దూరంలో 0 10 20 30 40 50 అనే సంఖ్యను రాసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే 0 నుండి 10 వరకు సంఖ్యల మధ్యలో 10 సమాన దూరంలో 10 గీతలు గీసుకోండి. 10 నుండి 20, ఇప్పుడు 20 నుండి 30 మధ్యలో సమాన దూరంలో అడ్డంగా 10 గీతలు గీసుకోండి. అదేవిధంగా 30 నుండి 40కి సమాన దూరంలో 10 గీతలు గీసుకోండి. 40 నుండి 50కి సమాన దూరంలో 10 గీతలు గీసుకోండి. ఇప్పుడు నేను 9 అని అనుకోండి, 10కి దగ్గర 9 ఉంటుంది కాబట్టి 10 గీతలు 0 నుండి లెక్క పెట్టుకుంటూ పోండి. 10కి దగ్గర 9 గీత ఉంది కాబట్టి అక్కడ మీరు 9 రాసుకోవచ్చు.
ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే 15 కావాలనుకోండి, ఆల్రెడీ మనకు 10 ఉంది కాబట్టి 10 తర్వాత 5 గీతలు లెక్క పెట్టండి. 15 అవుతుంది కాబట్టి రేఖ పైన 15 సంఖ్య రాయండి. ఆ తర్వాత 25 ఇప్పుడు 25 కావాలనుకుంటే 20 తర్వాత 5 గీతలను లెక్క పెట్టేసి 5 గీతలు ఎక్కడున్నావో దానిపైన 25 రాయండి. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత సంఖ్యలను కూడా అదేవిధంగా ఈ సంఖ్యారేఖ పైన మీకు ఒక సంఖ్యారేఖని ఇచ్చాను. సంఖ్యారేఖ పైన కొన్ని కాలమ్స్ ఇచ్చాను, బాక్సెస్. ఆ బాక్సెస్లో ఆ సంఖ్య ఎంత ఉంటుందో లెక్కించి రాయండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కుటుంబం యొక్క చిత్రం ఇచ్చాను. ఈ కుటుంబం ఎవరిదంటే వహీదా వాళ్ళది. ఇక్కడున్న అతను ఇబ్రహీం, వహీదా వాళ్ళ యొక్క తాతగారు. రాజియా వాళ్ళు ఎవరు? వహీదా వాళ్ళ యొక్క నానమ్మ గారు. రఫీక్ అంటే ఆయన వహీదా వాళ్ళ యొక్క నాన్నగారు. నజీమ్ ఏమో వహీదా వాళ్ళ యొక్క అమ్మగారు. హమీద్ ఏమో వహీదా వాళ్ళ యొక్క చిన్నాన్నగారు. షాహిదా ఏమో వహీదా వాళ్ళ యొక్క చిన్నమ్మగారు. అట్లాగే వహీదాకు ఒక తమ్ముడు ఉన్నారు, అతని పేరు సునీర్. ఈ వహీదాకు చిన్నాన్న కూతురు ఫాతిమా, వహీదా యొక్క చిన్నాన్న కొడుకు ఫాహిం. ఇక్కడ వీళ్ళ యొక్క కుటుంబ చిత్రాన్ని మొత్తం చూసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కుటుంబం గురించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మనము వాటిని చర్చించుకుందాము. ఈ కుటుంబంలో ఎక్కువ వయసు గలవారెవ్వరు? వారి యొక్క వయసు ఎంత? ఎవరు చెప్పగలరా మీరు? ఎక్కువ వయసు గలవారు? వెరీ గుడ్, ఇబ్రహీం. ఆయన ఎక్కువ వయసు గలవారు. ఆయన వయసు ఎంత చెప్పగలరా? వెరీ గుడ్, బ్రాకెట్లో ఉంది కదా. ఎంత? 65. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ కుటుంబం, నెక్స్ట్ క్వశ్చన్, ఈ కుటుంబంలో తక్కువ వయసు గలవారెవ్వరు? వారి యొక్క వయసు ఎంత? తక్కువ వయసు గలవారెవ్వరు? ఫాతి. ఓకే, రెండో ప్రశ్న, ఈ కుటుంబంలో తక్కువ వయసు గలవారెవరు? వారి వయసు ఎంత? వెరీ గుడ్, వెరీ గుడ్. తక్కువ వయసు గలవారు ఫాతిమా. ఆమె వయసు 8 సంవత్సరాలు. వెరీ గుడ్. నెక్స్ట్ మూడో క్వశ్చన్, ఇబ్రహీం పెద్ద కుమారుడు ఎవరు? అతని వయసు ఎంత? ఎవరు చెప్తున్నారు అక్కడ? వెరీ గుడ్, రఫీక్. ఇబ్రహీం పెద్ద కుమారుడు రఫీక్. ఈ కుటుంబంలోని 4 పిల్లల పేర్లను, వారి వయసులను ఎక్కువ వయసు నుండి తక్కువ వయసు క్రమంలో రాయండి. వెరీ గుడ్. సునీర్, వహీదా, ఫహీం, ఫాతిమా. వాళ్ళ యొక్క వయసులు సునీర్ వయసు 20, వహీదా వయసు 15, ఫహీం వయసు 12, ఫాతిమా వయసు 8. ఇప్పుడు చిన్న నుండి పెద్ద చూసుకుందాం. ఓకే పిల్లలు, ఇందాక మనం వాహీదా కుటుంబం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను. అదేంటంటే మీ కుటుంబ సభ్యుల పేర్లు మరియు వారి యొక్క వయసులను రాసుకొని రండి. రాసుకొస్తారు కదా. ఓకే, వెరీ గుడ్. ఉంటానమ్మా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మీ యొక్క హోంవర్క్ చేసుకొని మరి రేపు మళ్ళీ కలుసుకుందాము. ఓకేనా? సీ యూ, టాటా, బాయ్.